వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం చూపించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కర్ణపీడాసనము. ఈ ఆసనంలోనే పీడ అనే శబ్దం ఉంది. పీడ అంటే పెయిన్, కర్ణపీడ అంటే కర్ణాలు అంటే చెవులకు పీడ కలుగుతుందా? కాదండి. ఈ ఆసనంలో మన శరీరంలో అతి తీవ్రంగా పెయిన్ లాగా అనిపిస్తుంది. అంత డీప్గా స్ట్రెచ్ ఉంటుంది. ముఖ్యంగా మెడ ప్రాంతంలో ఈ యొక్క స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. అయితే ఈ ఆసనంలో వచ్చే పీడని తగ్గిస్తూ ఈ బ్లాక్ని యూస్ చేసి ఆసనం ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే కొద్దిగా వాబ్లీ ఉంటుంది, అంటే బ్యాలెన్స్ తప్పడము అవన్నీ ఉంటాయి. ఎలా చేయాలో చూడండి. మీతో ఎంత ఈ ఆసనం చేయగలిగితే మంచిది. సర్వాంగాసనంకి వెళ్ళి అక్కడి నుంచి హలాసనంలో వెళ్ళి అక్కడి నుంచి కర్ణపీడాసనంలో వెళ్తారు. సర్వాంగాసనమే రాకపోతే హలాసనము రాదు, లేదా కొన్నిసార్లు హలాసనం వచ్చినా సర్వాంగాసనము రాదు. హలాసనమే రాకపోతే కర్ణపీడాసనము అస్సలు రాదు. కాబట్టి జాగ్రత్తగా ఈ ఆసనం చేస్తే మంచిది. ఈ యొక్క కర్ణపీడాసనం చేసేటప్పుడు మన మెడని జాగ్రత్తగా చూసుకొని ఆసనం చేస్తే చాలా మంచిది. ముందుగా మనము వీపుపై పడుకొని దాని తర్వాత ఈ ఆసనంలో వెళ్దాము. ముందుగా టీషర్ట్ని టక్ఇన్ చేసుకోండి. టీషర్ట్ని టక్ఇన్ చేసుకున్న తర్వాత మోకాలని ఫోల్డ్ చేసి కొద్దిగా కింది వైపు వెళ్దాము. మోకాలని ఫోల్డ్ చేసి వీపుని ఫ్లాట్గా పెట్టి కళ్ళని క్లోజ్ చేసి ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. మోకాళ్ళని దూరంగా చేయకూడదు, దగ్గరగా పెట్టకూడదు. పృష్ఠభాగాలని పైకి లేపుదాము. బ్రిడ్జ్ పాస్చర్ని చేద్దాము. ఇక్కడ అలానే ఉండండి. కిందికి వచ్చేయాలి. ఈ విధంగా కొన్నిసార్లు మనం పృష్ఠభాగాలను పైకి చేసి కాళ్ళల్లో నడుములలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేసి 2 పాదాలని 90 డిగ్రీస్ చేస్తూ ముందుగా పృష్ఠభాగాలను లేపి హలాసనంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇలా హలాసనంలో వెళ్ళండి. పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. హలాసనంలో మోకాళ్ళని బెండ్ చేయరాదు. నెమ్మదిగా మోకాళ్ళని బెండ్ చేసి ఈ విధంగా కాళ్ళని కిందికి తాకేలాగా తీసుకొని రావాలి. యాక్చువల్గా హలాసనము ఈ విధంగా చేస్తాము. అయితే అలా చేయకుండా మోకాళ్ళని మనము బెండ్ చేస్తున్నాము. ఇలా మోకాళ్ళని బెండ్ చేయడం వలన మన లోవర్ బ్యాక్లో పడే ఆ ప్రెషర్, హ్యామ్స్ట్రింగ్లో పడే ఆ ప్రెషర్ తగ్గుతుంది. పృష్ఠభాగాలు ఇలా పడకూడదు, వేళ్ళు ఇలా పైకి రాకూడదు. ఇలా వేళ్ళల్లో వెయిట్ పెట్టాలి. అయితే ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇక్కడ శ్వాస ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. నెమ్మదిగా ఒక చేతిని ఇలా చెవు దగ్గర పెట్టండి. రెండో చేతిని కూడా ఇలా చెవు దగ్గర పెట్టేసి చెవులని మూసేసుకోవాలి. గాంధీజీ చెప్పిన 3 కోతులలాగా ఒక కోతి ఎలాగైతే చెవులను మూసివేసుకుంటుందో
అలా ఇక్కడ మనము చేతులనితో చెవులని మూసివేసుకోవాలి. చిన్నప్పుడు పనిష్మెంట్ కూడా ఇలా మనకు ఇచ్చేవాళ్ళు, కానీ అది కూర్చొని చేసేవాళ్ళము. ఇలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఇదే ఆసనాన్ని మనము బ్లాక్ సాయంతో చేస్తున్నాము. బ్లాక్ని ఇలా కాళ్ళ వేళ్ళ కింద పెట్టండి, లేదా బ్లాక్ హైట్ని ఈ హైట్లో పెంచవచ్చు. అయితే ఇలా హైట్ని పెంచడం వలన ఏమవుతుంది? ఇలా హైట్ పెంచడం వలన మోకాళ్ళు కాళ్ళు కిందికి వెళ్ళవు. ఇక్కడ ఉండడం వలన ఈ యొక్క భాగంపై బాగా ప్రెషర్ పడుతుంది. ఇక్కడ ఉండడం వలన ఆ ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. అయితే అంతగా తగ్గదు, కొద్దిగా తగ్గుతుంది. లేదా బ్లాక్ని ఈ హైట్లో పెట్టి కూడా మీరు ఇలా పెట్టవచ్చు, కానీ ఇక్కడ బ్లాక్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. మోకాలని అదే విధంగా బెండ్ చేయండి. బెండ్ చేసి చెవులని పట్టుకోవడానికి ప్రయత్నించండి. కాళ్ళ వేళ్ళు బ్లాక్కి తాకుతూ ఉండాలి. బ్లాక్ని పుష్ చేయరాదు, అలా అని ప్రెస్ చేయరాదు. బ్లాక్ని ఏదో హెల్ప్ లాగా కాళ్ళు గాలిలో పెట్టకుండా కొన్ని సెకండ్ల పాటు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ పెడుతున్నాము. అయితే ఇక్కడ ఒక రిస్క్ అనేది ఉంది. కాళ్ళ వేలు ఇలా పైకి రాగానే మన వెయిట్ ఇటు షిఫ్ట్ అయిపోతుంది. అలా షిఫ్ట్ అవ్వకుండా ఈ బ్లాక్ని బాగా ఇలా వెనకాలకి తీసుకెళ్ళండి. ఇక్కడ పెట్టండి. దీన్నే కర్ణపీడాసనం అని అంటాము. ఈ యొక్క భాగములో చాలా స్ట్రెచ్ వస్తుంది. అలానే మెడ కింది ప్రాంతంలో అప్పర్ బ్యాక్లో కూడా చాలా డీప్గా స్ట్రెచ్ వస్తుంది. చేతులని ఇలా వదిలేసేయండి. వదిలేసి నెమ్మదిగా మన వర్టిబ్రేని పృష్ఠ భాగాలని కిందికి తెస్తూ ఇలా మోకాలని హక్ చేసుకోవాలి. తలని సూటిగా పెట్టండి. తలని ఇలా అనకూడదు, మంచిది కాదు. దీని తర్వాత రెండు మోకాలని కుడివైపు చేసి ట్విస్ట్ చేద్దాము. అలానే ఎడమ వైపు చేస్తూ ట్విస్ట్ చేయాలి. దాని తర్వాత బ్యాక్ని స్ట్రైట్గా చేసి మ్యాట్పై కాళ్ళని చాపి చేతులను చాపి ఇలా శవాసనంలో వెళ్ళే ముందు కౌంటర్ ఆసనం మనం చేస్తే చాలా మంచిది. అయితే మీరు 1 నిమిషం పాటు ఇలా శవాసనంలో ఉన్నట్టే ఉండి ఈ యొక్క ఆసనము మన మెడ కింది భాగంపై బాగా ప్రెషర్ పెడుతుంది. కాబట్టి మీరు ముందు దీనికి కౌంటర్ ఆసనమైన మత్స్యాసనం కూడా చేయవచ్చు. ఎలా చేయాలి? దీనికి కౌంటర్ ఆసనమైన ఫిష్ పాస్చర్ కూడా చేయాలి. ఎలా చేయాలి? ఈ విధంగా ఇంటర్లాక్ చేయండి. ఆ చేతులని ఈ విధంగా కింద పెట్టండి. కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా మత్స్యాసనంలో వెళ్ళవచ్చు. మత్స్యాసనంలో ఇలా ఉండడం వలన ఆ మెడ ప్రాంతంపై వీపు ప్రాంతంపై ఎలాంటి ప్రెషర్ అయితే పడిందో తగ్గిపోతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయాలి.
రిలాక్స్ అయిపోండి. మరి ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు కర్ణపీఠాసనము. ఈ కర్ణపీఠాసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. కర్ణపీఠాసనం చేయాలంటే సర్వాంగాసనం, హలాసనాలు బాగా చేయగలగాలి. మన బ్యాక్లో బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కాబట్టి మంచి వార్మప్ చేసి దాని తర్వాత ఈ కర్ణపీఠాసనం చేద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళి ఈ యొక్క బ్లాక్స్ని మీ చేతుల కింద పెట్టండి. చేతుల కింద బ్లాక్స్ని పెట్టేసి మంచిగా మార్జరీ ఆసనం చేద్దాము. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ని ఆర్చ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయండి. ఈ విధంగా బ్యాక్ని ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము చేస్తూ మనము మన వెన్నుముకని బాగా వార్మప్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా వార్మప్ చేస్తూ ఉండండి. దాని తర్వాత కుడి కాలుని వెనకాలకు అనేసి మోకాలుని పొట్ట వైపు తీసుకొని రావాలి. కాలు వెనకాల చేసినప్పుడు పైకి చూడండి. ఈ విధంగా కూడా కొన్నిసార్లు మనము వార్మప్ చేయాలి, రెండు వైపు కూడా. దీంతో వెన్నుముక్క కిందికి, నడుము భాగంలో, మెడ వెనకాల ఉన్న కండరాలు అన్నీ బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఇలా చేసిన తర్వాత వీపుపై పడుకోండి. ఇప్పుడు మోకాలని ఫోల్డ్ చేయండి. పాదాలని మ్యాట్పై పెట్టండి. పాదాలని మ్యాట్పై పెట్టేస్తూ ప్రెస్ చేసి మన పృష్ఠ భాగాలని పైకి తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పృష్ఠ భాగాలని ఇలా పైకి తెచ్చిపెట్టేసి గడ్డాన్ని మనము మన కాలర్ వైపు తీసుకొని రావాలి. మెడ స్ట్రైట్గా పెడుతూ ఇలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఇలా మళ్ళీ చేద్దాము. పృష్ఠ భాగాలని ఇంకొద్దిగా పైకి చేయండి. ఇలా చేస్తూ కొంత సమయం పాటు ఉండి ఇక్కడ నుంచి మనము సర్వాంగాసనంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రెండు కాళ్ళని మనము 90 డిగ్రీలు పైకి తీసుకెళ్దాము. కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయడము లేదా మీ వైపు లాగడం చేయవచ్చు. అలా చేస్తూ నెమ్మదిగా పృష్ఠ భాగాలని పైకి చేయాలి. నడుములో సపోర్ట్ ఇస్తూ ఆ కాళ్ళని నా వైపు తీసుకొని రావాలి. ఇలా నా వైపు కాళ్ళని తెచ్చి వేళ్ళని ఆకాశం వైపు పాయింట్ చేసి పెట్టవచ్చు. తొడలని స్క్వీజ్ చేయాలి. భుజాలలో, మెడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఈ విధంగా ఉన్న విపరీత కర్ణి హలాసనంలో చేసి దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని కిందికి తీసుకొని రావాలి. అలా తెచ్చేసి కాళ్ళని సపరేట్ కూడా చేయవచ్చు. చేసి మ్యాట్పై కింద పెట్టేసేయండి. ఇది హలాసనము. ఈ యొక్క హలాసనంలో మనము కొంత సమయం పాటు ఉండి ఆ లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మనము మోకాళ్ళని ఫోల్డ్ చేద్దాము. మోకాళ్ళని ఫోల్డ్ చేసినప్పుడు కాళ్ళ వేలు మ్యాట్పై ఇలానే ఉండాలి. తొడలని దూరంగా చేయండి, మోకాళ్ళని దూరంగా చేయండి. చేస్తూ మోకాళ్ళని బెండ్ చేస్తూ ఉండాలి. దీంతో మన మెడ ఇంకా వీపు పై భాగంలో పెయిన్ రావచ్చు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా పడుతూ ఈ ఆసనం చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని ఇంకొంచెం దూరంగా చేసి పెట్టండి. కాళ్ళ వేళ్ళని మీ తల వైపు చేసి పెట్టండి. ఇప్పుడు ఒక చేతి తర్వాత రెండు చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఆ మోకాళ్ళ చుట్టూ తిప్పాలి. అలా తిప్పుతూ మన చెవుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇదే కర్ణపీడ ఆసనము. ఈ యొక్క కర్ణపీడ ఆసనంలో మనకు పీడ అనే శబ్దం ఉంది. అంటే ఇక్కడ పెయిన్ అవుతుంది. ఎక్కడ మెడలో పెయిన్ అవుతుంది.
కొంతమందికి కాకపోవచ్చు, చాలా మంచిది. అయితే ఈ యొక్క ఆసనాన్ని మనము బ్లాక్ సహాయంతో ఎలా చేద్దామో చూద్దాము. చేతులని వదిలేసేయండి. వదిలేసి బ్లాక్పై ఈ విధంగా కాళ్ళని తీసుకెళ్దాము. బ్లాక్పై ఇలా కాళ్ళని తీసుకెళ్ళడం వలన ఏమవుతుంది, మనకు ఫస్ట్ బ్లాక్పై కాళ్ళని ఈ విధంగా పెట్టడం వలన ఒక హైట్ అనేది పెరుగుతుంది. మోకాళ్ళు అంత కిందికి రావటం లేదు, వేళ్ళు అంత కిందికి రావటం లేదు. దానితో ఆ మెడ ప్రాంతంలో ఉండే డీప్ స్ట్రెచ్ కొద్దిగా కంఫర్టింగ్గా మారుతుంది. ఇక్కడ మనము ఈ హైట్లో పెట్టవచ్చు, లేదా ఈ హైట్లో కూడా బ్లాక్ని తీసుకెళ్ళి వేళ్ళని ఆ బ్లాక్పై పెట్టవచ్చు. అయితే ఈ వేరియేషన్స్లో కూడా మనము చేతులని కవర్ చేయాలి. నెమ్మదిగా ఒక హస్తాన్ని తీసుకెళ్ళి చెవిని మూయండి, రెండో హస్తాన్ని కూడా తీసుకెళ్ళి చెవిని మూయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళు, తొడలు, వెన్నుముక్క, వీపు, మెడ ఇవన్నిటిపై ఈ యొక్క ఆసనము ప్రభావం చూపిస్తుంది. అయితే స్త్రీలు ఈ యొక్క ఆసనము నెలసరి సమయంలో చేయకూడదు. చేయడం వలన మీ యొక్క బ్లడ్ ఫ్లో లోపటే ఉండిపోతుంది. ఈ యొక్క ఆసనము సర్వైకల్ అలా మెడ నొప్పి ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి, కళ్ళని మూసివేయవచ్చు. ఇలాంటి ఆసనాలలో ఎక్కువ సమయం పాటు ఉన్నట్టయితే రక్త ప్రసరణ తలలో బాగా జరుగుతుంది. అలానే మన శరీర పై బాడీలో కూడా ఎక్కువగా అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాని వలన ఆ యొక్క భాగాలు రిలాక్స్ అయ్యి హీల్ అయిపోతాయి. మనకు చాలా ప్రశాంతత, స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. చేతులని నెమ్మదిగా వదిలేయండి. ఇప్పుడు కాళ్ళని అదే విధంగా పెట్టేసి ఆకాశం వైపు పాయింట్ చేసి ఒకటేసారి పడుకోవచ్చు. ఈ విధంగా సులభంగా మీరు ఆసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కర్ణపీడాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన మెడలో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే లోవర్ బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీపు కండరాలకు, భుజాల కండరాలకు కూడా చాలా మంచిది. వీటన్నిటితో పాటు మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల మైండ్ అంతా కూడా ఒక మంచి కామ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అలానే కానీ ఇలా కాకుండా మెడని మెల్లగా కిందికి తీసుకొని రావడము, పైకి తీసుకొని రావడము, లెఫ్ట్ చూడడము, రైట్ చూడడము అవన్నీ చేయకూడదు. ఈ యొక్క ఆసనం చేయడం వలన మన లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ చాలా పెరిగింది. ఈ యొక్క ఆసనం తర్వాత మత్స్యాసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా చేయబోతున్నాము. హస్తాలని స్ట్రైట్గా చేయండి. బటక్స్ పృష్ఠ భాగాల కింద తెచ్చిపెట్టి పృష్ఠ భాగాల కంటే ఇంకా కిందికి వెళ్ళేలాగా చూడాలి. ఇంటర్లాక్ చేయాలి. ఏం ఇంటర్లాక్ చేయాలి? బొటన వేళ్ళని ఇంటర్లాక్ చేసి హస్తాలని మ్యాట్పై ప్రెస్ చేస్తూ పెట్టండి. రెండు కాళ్ళని సూటిగా చేసి పెట్టండి. శ్వాస తీసుకొని తలని పైకి తీసుకెళ్ళాలి. మోచేతులపై ఉండండి. అలా పొట్ట వైపు చూస్తూ ఉండాలి. చూస్తూ ఇప్పుడు మనం వీపుని, మెడని ఆర్చ్ చేసి తల యొక్క అగ్రభాగాన్ని ఇలా ఈ యొక్క పై భాగాన్ని మ్యాట్కి కింద తగిలేలాగా తెచ్చిపెట్టాలి. ఇదే మన మత్స్యాసనము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి మోచేతుల్ని కింద బెండ్ చేసి తలని పైకి చేయండి. నార్మల్గా వచ్చి పడుకోండి. దీని తర్వాత మెడని ఒకవైపు, రెండో వైపు నెమ్మదిగా తీసుకెళ్ళాలి. దాని తర్వాత మోకాలని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మెడని కుడివైపు, మోకాలని ఎడమవైపు. సెకండ్ సైడ్ కూడా తీసుకెళ్ళండి. అలా చేసి కాళ్ళని స్ట్రైట్గా చేసి మనము శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ యొక్క కర్ణపీడాసనం హలాసనం తర్వాత వస్తుంది. ఈ యొక్క ఆసనం తర్వాత మనము మత్స్యాసనం చేసి దాని తర్వాత శవాసనంలో వెళ్ళిపోవాలి. కానీ ఈ యొక్క ఆసనాల తర్వాత ఇంకా స్టాండింగ్ ఆసనాలు, కూర్చునే ఆసనాలు, అలాంటి పడుకొని చేసే ఆసనాలు ఏవి చేయకూడదు. సో ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు, వీపు కండరాలపై పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మరి ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడపై ప్రెషర్ పడకుండా ఈ ఆసనంలో జాగ్రత్తగా ఉండాలి.
అదేవిధంగా ఈ ఆసనం చేసేటప్పుడు పొట్టని లోపలికి బిగించుకోవాలి. ఈ ఒక ఆసనం మనం చేసేటప్పుడు మన నడుము లోవర్ బ్యాక్లో కూడా పెయిన్ రాకుండా మనము చూసుకోవాలి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో కర్ణపీడాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.